ఏసీఐ న్యూస్కి స్వాగతం. ఆత్మకూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆత్మకూరు నియోజకవర్గంలోని బట్టెపటి గ్రామంలో ఉదయం దేవాలయంలో పూజలు నిర్వహించి గ్రామస్తులు కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచార వాహనంపై బట్టెపటి గ్రామం మొత్తం తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేశామని, మిగిలిన పనులు కూడా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తామని తెలిపారు. సోమేశ్ల హై లెవెల్ కెనాల్, నేరపేట సేజ్ వంటి అనేక పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు వైసీపీ పార్టీని ఆదరిస్తూ బ్రహ్మరథం పడుతున్నారని, ఈ ఎన్నికలలో ఆత్మకూరు నియోజకవర్గం నుండి అఖండ మెజార్టీతో తాను గెలుపొందుతున్నామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిశ్రమలను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనం ఆత్మకూరు మేనిఫెస్టో తయారు చేస్తాం. దాంట్లో టాప్ 3 ప్రయారిటీ ఐటమ్స్లో హై లెవెల్ కెనాలు, నారంపేట, దాని తర్వాత రైల్వే లైన్, ఆ 3 హై ప్రయారిటీతో పూర్తి చేయాలని చెప్పేసి మన మేనిఫెస్టోలో, మన జిల్లా మేనిఫెస్టోలో చూసుకుంటే కూడా ఆ 3 మీద ఎక్కువ దృష్టి పెట్టాం. మన సీఎం గారి మేనిఫెస్టోలో ఏంటంటే జిల్లా ఇండివిజువల్గా పోకుండా ఏమైనా ప్రాజెక్ట్స్ మొదలు పెట్టారో అది పూర్తి చేస్తామని చెప్పేసి దాంట్లో నారంపేట చాలా ఇంపార్టెంట్. మనం కూడా ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నామంటే ఈసారి మాత్రం సీఎం గారి దగ్గర కోట్లాడు తీసుకొస్తాం. 5,000 ఉద్యోగాలు మన ఆత్మకూరులో ఇచ్చేటట్టు తప్పకుండా చర్యలు తీసుకుంటాం. సెకండ్ ఫేజ్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ మొదలు పెడితే మీ అందరికీ చూసారో లేదు, వచ్చే 6 నెలల్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోతుంది. ఆల్రెడీ ఒక 10 కంపెనీస్కి అలాట్మెంట్ కూడా జరుగుతుంది, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఫర్దర్గా మీకు ఇంకేదైనా మామూలుగా ఎస్సీజెడ్స్ కాకుండా ఇంకేదైనా ఇండస్ట్రీస్ పర్పస్గా అంటే సాఫ్ట్వేర్ సైడ్ అని అన్నారు కదా, సాయిరెడ్డి గారు నెల్లూరు తీసుకొస్తున్నారు కదా. ఆత్మకూరు వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఏమన్నా అటువంటివి పెట్టేదానికి అవకాశాలు ఉన్నాయా? ఆత్మకూరుకి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా తీయడానికి మంచి అవకాశం. ఎందుకంటే 3 నేషనల్ హైవే, 2 పోర్ట్లు రామాయపట్నం, కృష్ణపట్నం, దాంతోపాటు 2 ఎయిర్పోర్ట్లు, కడప ఎయిర్పోర్ట్, తిరుపతి ఎయిర్పోర్ట్ కూడా పక్కనే ఉన్నాయి. సో 3 మేజర్ నేషనల్ హైవేస్, 2 పోర్ట్స్, దాని తర్వాత 2 ఎయిర్పోర్ట్స్ మధ్యలో ఉన్నాయి. కాబట్టి వచ్చే దాంట్లో లాజిస్టిక్స్, వేర్ హౌస్ జోన్స్, లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌస్ ఇండస్ట్రీస్ ఎక్కువ అవకాశం మన ప్రాంతానికి రావడానికి. సార్, మీరు గెలుస్తారనే నమ్మకం ప్రజల్లో ఆత్మకూరులో ఉంది. మీరు గెలిచిన తర్వాత దేని మీద ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటారు ఆత్మకూరు నియోజకవర్గానికి? 1 కాదు 3. ఫస్ట్ వచ్చి మన హై లెవెల్ 3 ఇయర్స్లో పూర్తి చేసేటట్టు. రెండోది వచ్చి నారంపేట జోన్, ఒక యాంకర్ ఇండస్ట్రీ తీసుకొచ్చేటట్టు. ఎందుకంటే ఒక 4 నెలల్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అయిపోతుంది. మూడోది మన విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపు 420 కోట్లు అవసరం అని చెప్పేసి ఇప్పటికే మన మేనిఫెస్టోలో పెట్టి